న్యాయదేవత చందమామ కథ. చీనా దేశంలో చాంగ్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే పోగొట్టుకుని చాంగు ఆ పని ఈ పని చేసుకుని పొట్టపోసుకుంటూ తన తండ్రి మిగిల్చిపోయిన ఇంటిలోనే ఉంటున్నాడు. చాంగ్ ఇంటి సమీపంలోనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తల్లిదండ్రులు లేని చాంగును తన కింద నౌకరీకి పెట్టుకుని ఏదో వంక పెట్టి చాంగు ఉంటున్న ఇల్లు స్థలము కాజేయాలని వ్యాపారి ఎంతో ప్రయత్నించాడు. కానీ చాంగు వ్యాపార బుద్ధి బాగా తెలిసినవాడు కావడం చేత ఆయన కింద పనిచేయటానికి ఒప్పుకోలేదు. చాంగు గృహదేవత టోంగో, ఆమె చీనా వాళ్ళ న్యాయదేవత. చాంగు పనికి బయలుదేరే ముందు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో టోంగో విగ్రహానికి దండం పెట్టుకునేవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి చాంగు చాలా డబ్బు కూడబెట్టాడు. ఆ కుర్రవాడు ఎప్పుడూ ఆనందంతోనూ ఉత్సాహంగానూ ఉండటం గమనించి వ్యాపారి అసూయపడ్డాడు. చాంగు ఆనందోత్సాహాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని వ్యాపారికి బుద్ధి పుట్టింది. ఒక రాత్రి ఆయన చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. చాంగ్ ప్రక్కన ఒక పెద్ద పెట్టి ఉన్నది. చాంగు బంగారు నాణాలెంచి అందులో పోస్తున్నాడు. తరువాత అతను తన జోబులో నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసి వాటిని కూడా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భూమిలో పెట్టి పైన ఒక కొయ్య పలక కప్పి ఆ పలక మీద టోంగో విగ్రహాన్ని పూజా సామగ్రిని అమర్చి ఆ సమీపంలోనే పక్క వేసుకుని పడుకున్నాడు. ఇదంతా కళ్ళారా చూసి తన ఇంట్లోకి తిరిగి వచ్చిన వ్యాపారికి ఆ రాత్రి కన్ను మూతపడలేదు. కుర్రకుంక ఎంత బంగారం పోగు చేసి దాచాడు, దాన్ని ఏ విధంగానైనా సరే కాజేయాలి అనుకున్నాడాయన. మర్నాడు చాంగ్ పనికి వెళ్ళగానే వ్యాపారి ఎలాగో చాంగ్ ఇంట ప్రవేశించి టోంగో విగ్రహాన్ని పక్కకు జరిపి పలక ఎత్తి గుంటలో ఉన్న పెట్టె తెరిచి అందులో ఉన్న బంగారం తీసి తన సంచిలో వేసుకుని పెట్టె మూసి పైన పలక దాని మీద విగ్రహము ఎప్పటిలాగా పెట్టేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాంగ్ ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే బంగారం లేదు. చాంగ్ చాలా దిగులు పడ్డాడు. బాగా ఆలోచించి చూడగా తన బంగారం దొంగలించిన వాడెవడో తనకు తెలిసినవాడే అయి ఉంటాడని అతనికి అనిపించింది. తెల్లవారుగానే చాంగు న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తన సొమ్ము తనకు తిరిగి వచ్చేటట్లు చూడమని వేడుకున్నాడు. న్యాయాధికారి చాంగును పంపేసి చాలాసేపు ఆలోచించిన మీదట ఆయనకు వ్యాపారం మీదనే అనుమానం కలిగింది. ఏమైనా దొంగను పట్టుకోవలసిన బాధ్యత తన పైన ఉన్నది కనుక రాత్రిళ్ళు చాంగ్ ఇంటి వద్ద రహస్యంగా కాపలా కాయటానికి ఆయన ఒక మనిషిని పెట్టాడు. 2 రోజుల పాటు చాంగ్ ఇంటి ఛాయలకు ఎవరూ రాలేదు. కానీ 3వ రోజు రాత్రి వ్యాపారి చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూడటం కాపలావాడి కంటపడింది. ఈ మాట కాపలావాడు పరిగెత్తుకు వచ్చి చెప్పగానే న్యాయాధికారికి వ్యాపారి మీద ఉన్న అనుమానం రూఢీ అయ్యింది. ఇక వ్యాపారిని దొంగగా పట్టుకోవడం మాత్రమే మిగిలి ఉన్నది. అందుకుగాను న్యాయాధికారి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని చాంగ్ కూడా చెప్పాడు. 4వ రోజు రాత్రి వ్యాపారి వచ్చి కిటికీలో నుంచి చాంగ్ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. కిటికీకి వీపు పెట్టి ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకెదురుగా చాంగు మోకరించి కూర్చుని నమస్కరిస్తున్నాడు. ఆ స్త్రీ చాంగుతో, నాయనా, నీకు నా మీద గల భక్తి నాకు తెలుసు. ఎన్నో తరాలుగా మీ వంశం వాళ్ళు నన్ను పూజిస్తూ వస్తున్నారు. నీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. నీ సొమ్ము దొంగలించిన వాడెవరో నాకు తెలుసు. వాడు దొంగలించిన 1000 బంగారు నాణాలు నీకు ఇప్పిస్తాను అన్నది. ఈ దృశ్యం చూస్తూ మాటలు వింటున్న వ్యాపారి ఆశ్చర్యంగా, 1000 నాణాలా? నూరేనే, నేను లెక్కపెట్టానే అని పైకే అంటూ తన ఇంట్లోకి పరుగు తీసి తాను కాజేసిన బంగారం ఉన్న సంచి పైకి తీసి బంగారు నాణాలను మళ్లీ లెక్కపెట్టసాగాడు. అతను అలా లెక్క పెడుతూ ఉండగా న్యాయాధికారి 10 మంది భటులతో సహా వచ్చి వ్యాపారిని బంధించి వ్యాపారి చేత నేరం ఒప్పించి వ్యాపారికి 3 నెలల కారాగార శిక్ష విధించి చాంగ్ సొమ్ము చాంగుకి ఇప్పించాడు. ఈ సంఘటనతో న్యాయాధికారి ప్రతిష్ఠ పెరిగింది. టోంగో దేవత న్యాయాధికారులకు ప్రత్యక్షమై సహాయపడుతుందని ఒక నమ్మకం చీనాలో ఏర్పడింది. కానీ అలాంటి న్యాయాధికారిని చూసిన వాడు మాత్రం ఎవరూ లేరు. ఈ న్యాయాధికారికి టోంగో దేవత సహాయం ఉన్నదని ఒక విశ్వాసం ప్రజల్లో వ్యాపించింది. ఆయన హయాంలో అన్యాయాలు బాగా తగ్గాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.